మరణాలు ఇప్పటికీ మిస్టరీనే. కొన్ని హత్యలకు సంబంధించిన కుట్ర సిద్ధాంతాలను ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలు నమ్ముతూనే ఉంటారు. వాటి గురించి సత్యాన్వేషణ చేస్తూనే ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ లిస్టులోకి వస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా మాజీ అటార్నీ జనరల్ రాబర్ట్ కెనడీ, పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల కేసులకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ ను బహిర్గతం చేస్తానని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఈ నిర్ణయం అమెరికా CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఏమాత్రం నచ్చలేదు. అటు FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో మరోసారి ఈ హత్యల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ హత్యల వెనుక ఉన్న కుట్ర సిద్ధాంతాలేంటి? ఈ హత్యల్లో CIA పాత్ర ఉందా? అసలు 1960 దశకంలో అమెరికాలో ఏం జరిగింది? 1963 నవంబర్ 22 నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ టెక్సాస్, డల్లాస్ నగరాల్లో ఓపెన్ కార్ పెరేడ్లో పాల్గొన్నారు. ఆయన కారులో ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతుండగా కెనడీపై 3 రౌండ్ల కాల్పులు జరిగాయి. జనం మధ్యలో ఉన్న క్లాక్ టవర్ నుంచి కాల్పులు జరగ్గా తలపై బుల్లెట్ తగలడంతో కెనడీ అక్కడికక్కడే మరణించారు. లీ హార్వే ఆస్వాల్ట్ అనే వ్యక్తి ఈ హత్య చేశాడని అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఆస్వాల్ట్ ను కోర్టులో హాజరుపరిచే ముందు అతను జాక్ రూబీ అనే వ్యక్తి చేతిలో హత్యకు గురవడం సంచలనం రేపింది. దీంతో కెనడీ హత్యపై అనేక అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా కెనడీ హత్యలో CIA ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కెనడీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన కొన్ని వర్గాల ప్రజలు CIA మద్దతుతో ఈ మర్డర్ చేశారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కెనడీ తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు, ఆయన నిర్ణయాలు CIAకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అటు కెనడీ హత్యలో మాఫియా హస్తముందన్న ప్రచారం కూడా ఉంది. కెనడీ పాలసీల కారణంగా మాఫియా ఆగడాలకు బ్రేక్ పడిందన్న వాదన ఉండేది. అందుకే మాఫియా లీడర్లు పక్కా ప్లాన్తో కెనడీని చంపేశారని నమ్మేవారు కూడా ఉంటారు.